మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. అయినా వాళ్ళిద్దరూ ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్ గా. హలో ఏండి 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 అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రదర్. పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. ఏంటి బ్లాక్ మెయిలింగా? డౌటా? పక్కా బ్లాక్ మెయిలింగ్. భలే పట్టేసేవే. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది. ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్ వెళ్ళబోతుంది. అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు. ఇంకో కపుల్ చెక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీ. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బిచ్చి అన్నవరంలో నీ డొక్కు బస్సు ఎక్కాలా? అబ్బే ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకిస్తారు? జస్ట్ 300 మంద ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలు లేవు. వెళ్ళు అదని పోదు. మరి అదే ఏమీ తెలియనట్టు మాట్లాడతారు మేడం గారు. నాకెందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్ లో తెలిసిందనుకోండి ఎంత ప్రాబ్లమ్. ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవ ఎందుకండి? మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా. పోనీ వెళ్దామా? మరి కాటేజీ అది. మేడం గారు సరదా పడుతుంటే మీరేంటండి మొక్కలు అడ్డుకుంటారు? పోనీ మీరు ఒక్కరండి మేడం. మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా. ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ? అసలు ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడా? ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పనిస్తే నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక మావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకోనవ్వవు. ఉండండి, ఇది ఆర్పేస్తాను, అది మళ్ళీ వచ్చి కాల్స్తాను. రావాలి. అందరూ వచ్చేసారు కదా బాబు. ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు. అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. నువ్వు చూసి పీకి పొడి చేసే సీనరీలు ఏం లేవు గాని ఇక్కడ వెళ్ళి కూసే అక్కడ. నీకు ఇలా చెప్పాలనుకోండి కదా. రండి కూర్చోండి.